విజయనగరం జిల్లా గణపతి నగరం ఏరియా ఆసుపత్రిలో స్క్రబ్ టైఫస్ కేసు నమోదైంది. బొండపల్లి మండలం మరువాడ గ్రామానికి చెందిన 4 ఏళ్ల చిన్నారి వ్యాధి బారిన పడింది. చిన్నారికి 3 రోజులుగా జ్వరం రావడంతో తల్లిదండ్రులు స్థానిక ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఏరియా ఆసుపత్రి సిబ్బంది బాలికకు స్క్రబ్ టైఫస్ పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. జిల్లా కేంద్రంలో నిర్వహించిన పరీక్షల్లో కూడా టెస్ట్ రిపోర్ట్ పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. కాగా ప్రస్తుతం పాప పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. మా పాపకి 3 సంవత్సరాల పాపకి రెండో పాపకి ఒంట్లో బాగోలేదని రాత్రి కొద్ది ఫీవర్గా ఉందని మేము ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. రహమాన్ హాస్పిటల్ విజయనగరం. అక్కడ టెస్ట్ రన్ చేశారు. ఫీవర్ సంబంధించిన నేను స్క్రబ్ టైఫస్ ఉందని వాళ్ళకు చెప్పారు. చెప్పిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అవ్వమని చెప్పారు. జాయిన్ అవ్వమంటే కొద్దిగా మేము గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ అవ్వాలని ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ రిఫర్ చేయమని చెప్పామండి. రాశారు డాక్టర్ గారు. మా దగ్గరలో ఉన్నటువంటి గజపతి హాస్పిటల్లో చూపించి ఈ రిపోర్ట్ని చూపించి మేము చూపించగానే హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా మళ్ళీ టెస్ట్ చేశారు. అదే టెస్ట్ మన గజపతి నగరంలో జనరల్ ఫిజిషియన్ని. ఇక్కడ 4 ఏళ్ళ పాప బొండపల్లి మండలంలో జ్వరం అని తీవ్రతతో వచ్చింది. పరీక్షలు చేయించగా ర్యాపిడ్ కిట్లో స్క్రబ్ అని తేలింది. దీనికోసం అని ఇంకా పెద్ద పరీక్షల కోసం అని ఎలీసా టెస్ట్ అనేది పంపించాము. ఆ రిపోర్ట్లో కూడా ప్రస్తుతానికి పాజిటివ్ వచ్చింది. దానికోసమని ప్రత్యేకించి ఆల్రెడీ మందులు పెడుతున్నాము. పాప అయితే ప్రస్తుతానికి నిలకడగానే ఉంది. మెయిన్ వచ్చేటప్పటికి ఏమంటే తీవ్రమైన జ్వరం వస్తుంది. దాంతోపాటు ఒళ్ళు నొప్పులు ఇలాంటివి కూడా ఉంటాయి. ఇది మెయిన్ ఒక చిన్న పురుగు లాంటిది కుట్టడం వల్ల వస్తుంది. యూజువల్లీ అయితే మచ్చ అనేది ఏర్పడుతుంది కొందరిలో. అలాంటి మచ్చ అనేది ప్రస్తుతానికి ఉన్న ఈ పాపలో అయితే ఏమీ లేదు చూసినంత వరకు. ఇంకా పాప అయితే బాగానే ఉందండి ఇప్పుడు.